కాకరకాయలు చేదు లేకుండా ఎట్లా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని దాని తొక్కని నీట్గా తీసేసి వాటర్లో కడిగేసుకోండి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి మీకు గింజలు వద్దనుకుంటే తీసేయచ్చు. ఒక గిన్నెలో వేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, పెరుగు, వాటర్ పోసి చక్కగా ఉడికించుకోండి. ముక్క కొంచెం మెత్తగా అయిన తర్వాత మంచిగా ముక్క మెత్తబడేదాకా కొంచెం ఉడికించుకోండి. ఉడికిపోయింది చూసారా? ఇప్పుడు ఒక బాండి తీసుకొని కొంచెం నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయండి. అది కొంచెం ఎర్రగైన తర్వాత జీరా, పచ్చనిపప్పు, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు దాంట్లో వేసేయండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. కొంచెం లేట్ అయ్యిద్ది కానీ మంచిగా ఉండిద్ది. సిమ్లోనే పెట్టండి. మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత కొంచెం వెల్లుల్లి, ఒక 4-5 రెబ్బలు, ఒక 3 స్పూన్లు కారం వేసి దంచి పెట్టుకోండి పక్కన. కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లో రావాలి మంచిగా. దాంట్లో వెల్లుల్లి, కారం వేసి ఇంకా 10 మినిట్స్ ఇంకా ఫ్రై చేయండి. కలుపుతూ ఉండండి మాడిపోకుండా. అంతేనండి, కాకరకాయ వేపుడు చాలా ఈజీ, చేదు లేకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.